మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు కొయ్యటంటూ ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు ధనురాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ధనురాశి వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయంలో గోచార రీత్యా రాహుగ్రహ సంచారం చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇంట్లోనూ, ఇంటి చుట్టుపక్కల వారు, పైవారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో మీరు ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో, ఎక్కడైతే వృత్తి నిర్వహిస్తూ ఉంటారో, ఎక్కడైతే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారో అన్ని చోట్ల కూడా మీకు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు, మీకు సహకరిస్తారు. మనస వాచా కర్మలా కూడా సహకరిస్తూ ఉంటారు మీకు. అటువంటి ఫలితాలన్నీ రాహు తృతీయంలో ఉండిస్తాడు. ఇక చతుర్థంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది మీనంలో. ఈ చతుర్థంలో అనేది దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అనేది ఈ 4వ స్థానాన్ని మనం ఏమంటాం? సుఖస్థానం అంటాం. ఆ సుఖాలన్నీ ఇంటిలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ సుఖాలను అనుభవించజాలరు. శని భగవానుడు ఎక్కువగా 5 రాసుల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 12 రాసుల్లో 5 రాసులు మరీ ఎక్కువ. చతుర్థము అంటే 4వది, 8వది, 7.5 అంటే ఏలినాడు శని అంటారు. ఆ 3 రాశులు కలిపితే అక్కడ మీకు వస్తుంది. ఆ 7 రాశుల్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఈ ధనువు రాశి వారికి శని యొక్క ప్రభావం, దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుడు ఒక 20 రోజుల పాటు పంచమ స్థానంలో మీ పిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో, స్నేహితుల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి. తదుపరి 10 రోజుల పాటు 6వ స్థానం. ఈ 6వ స్థానంలోకి వచ్చాక ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. అప్పు కావాలన్నా పుడుతుంది. మీరు ఏ పర్పస్గా ఏ అవసరం నిమిత్తమైతే మీరు ధనాన్ని వేరే వారి దగ్గర రుణంగా తీసుకున్నారో ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆ ధనం కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాన్ని కుజుడు మీకు 6వ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితం.
అలాగే గురువు సప్తమ స్థానంలో ఒక్కరోజు సంచారం, అంటే 7వ స్థానంలో ఉండటం మంచిదే, ఒక్కరోజే, దాని కాసేపు పక్కన పెడదాం. మిగతా రోజులన్నీ కూడా 29 రోజులు అష్టమం, అంటే గురుబలం ఈ రాశి వారికి లేదు. తద్వారా పెద్ద దుఃఖము, ధన నష్టము, పరాభవాలు, అవమానాలు జరిగేటటువంటి అవకాశం అంతా కూడా గురువు వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఒక 8 రోజులు, తదుపరి 22 రోజులు అష్టమ స్థానంలో. ఈ శుక్రుడు మీకు 7, 8 రెండు స్థానాలలోనూ 7వ స్థానంలో ఉన్నటువంటి 8 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, ప్రతికూలమైన ఫలితాలు మాత్రమే ఉంటాయి భార్యాభర్తల మధ్యన. ఇక 8వ స్థానంలోకి వచ్చాక మాత్రం బాగానే ఉంటుంది, కొంచెం ధనానికి ఇబ్బంది ఉండదు. అలాగే మీ బంధువులు, ఆత్మ బంధువులు కావచ్చు, లేకపోతే ఆప్త మిత్రులు కావచ్చు, వారికి ఎవరికో కొంచెం కష్టం ఉన్నా కష్టాల నుంచి వాళ్ళందరూ కూడా బయటపడేటటువంటి అవకాశం కనబడుతోంది. కొన్ని చోట్ల మీకు సన్మానాలు అవన్నీ జరిగే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది శుక్రుని యొక్క సంచారం వల్ల 22 రోజుల పాటు అష్టమంలో. అలాగే ఈ సప్తమంలోనే బుధుని యొక్క సంచారం 7 రోజులు 22 రోజుల పాటు జరుగుతున్నది. తదుపరి ఆ బుధుడు 8 రోజుల పాటు అష్టమ స్థానంలో. అంటే ఈ రెండు చోట్ల కూడా మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు బుధుడు. ఈ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలత, 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మంచి శుభవార్తలు వినటం, ధన లాభం, కొన్ని చోట్ల సన్మానాలు, ఇవన్నీ పొందేటటువంటి అవకాశం కూడా మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. ఇకపోతే కేతువు మనం తీసుకున్నట్టయితే, కేతువుని తీసుకుంటే ఇక్కడ 9వ స్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఉండటం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, ధన విషయంలోనూ, దాన ధర్మాల విషయంలోనూ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోనూ అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కేతు 9వ స్థానంలో ఉండటం వల్ల. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ ధనురాశి వారికి కుజుడు పాక్షికంగా, రవి పాక్షికంగా ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే శుక్రుడు పూర్తి శుభుడు, బుధుడు కూడా పూర్తి శుభుడు. 2 గ్రహాలు పాక్షికంగాను, 2 గ్రహాలు పూర్తిగాను ఉన్నాయి. అలాగే వీరికి ముఖ్యంగా రాహువు, శని, అలాగే కేతువు, ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాహువుకి సంబంధించి అమ్మవారు, ఏ అమ్మవారి గుడైనా పర్వాలేదు, అమ్మవారి గుడికి వెళ్ళండి. మీకు చేతనైతే దుర్గా సప్తశతి చదువుకోండి, దుర్గకి సంబంధించింది ఏదైనా సరే చదువుకోండి. అలాగే శని భగవానుడికి సంబంధించి దానం ఇచ్చుకోవటం కానీ, అభిషేకం చేయించుకోవటం కానీ, అంటే తైలాభిషేకం గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ చేయించుకోవటం కానీ చెయ్యండి. ఇంకా భాగ్యస్థానంలో కేతు, ఈ కేతు కూడా భాగ్యస్థానంలో ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ గణపతికి సంబంధించిన గుడికి కానీ, గణపతికి సంబంధించిన పూజ కానీ, లేదా సంకటహార చతుర్థి అని చెప్పి ప్రతి నెలలోనూ వస్తూ ఉంటుంది. ఆ రోజు టికెట్ కట్టండి. దానికి ఎంత మరి ఆ గుళ్ళల్లో బట్టి వాళ్ళు 50, 100, 150, మరి తెలియదు మనకు, అవన్నీ తెలియనటువంటి విషయాలు. అక్కడ చేయించి ఆ ఒక్కరోజు మాత్రం, అది బహుశా సాయంకాలం వెళ్ళే గోధుడు సమయంలో చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే మీరు అక్కడికి వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్ళి మీరు అది కళ్ళారా చూడండి, దాని డబ్బులు కట్టండి. మీ గోత్రనామాతో పూజ చేయించినట్టయితే ఈ ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రాహు, శని, కేతువుల యొక్క దుష్ప్రభావాల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు, అందులో సందేహం లేదు. శుభం భూయాత్.